చదువుకోవాల్సిన వయసులో యువతీ యువకులు ప్రేమ దోమ అంటూ ఫ్యూచర్ను పాడు చేసుకుంటూ ఉంటారు. యువతకు జీవితం అంటే సరదా అయిపోయింది. పిల్లల కారణంగా తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రేమ పేరుతో మోసపోయి పేరెంట్స్కు తలవంపులు తీసుకువస్తున్నారు. ప్రేమ కారణంగా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రేమను గెలిపించుకునేందుకు దారుణాలు కొడిగడుతున్నారు. ప్రేమించిన వారు దక్కకపోవడంతో కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో తన చెల్లిని వేధిస్తున్నాడని ఓ అన్న ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. యువతి అన్న తన గ్యాంగ్తో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చెల్లిపై ఉన్న ప్రేమ యువకుడి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని కుకట్పల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కుకట్పల్లికి చెందిన పవన్కు ఓ సోదరి ఉంది. ఆ యువతిని వెంకటరమణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువైపోయాయి. ఇక అతడి వేధింపులు తట్టుకోలేక ఆ విషయం యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇంట్లో తెలియడంతో ఆ యువతి పేరెంట్స్ వెంకటరమణను హెచ్చరించారు. మా అమ్మాయి వెంట పడొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ యువకుడు మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. మళ్ళీ యువతిని వేధించడం ప్రారంభించాడు. మరోసారి ఆ యువతి తన అన్నకు ఈ విషయాన్ని తెలిపింది. వేధింపులకు గురి చేస్తున్న వెంకటరమణకు తగిన బుద్ధి చెప్పాలని యువతి అన్న పవన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరమణ రోజు మాదిరిగానే కూకట్పల్లికి వచ్చాడు. ఆ సమయంలో యువతి అన్న పవన్తో పాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో పవన్ రగిలిపోయాడు. వెంకటరమణపై పవన్ అతనితో పాటు వచ్చిన వారు దాడికి పాల్పడ్డారు. చపాతీ కర్రతో తలపై కొడుతూ భీభత్సం సృష్టించారు. వెంకటరమణను చితక్కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. దాడిలో గాయాల పాలైన వెంకటరమణను సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంకటరమణ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని దాడి చేశారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరి చెల్లిని వేధిస్తున్నాడని యువకుడిపై దాడి చేసి హత్య చేసిన ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.